హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇక్కడ మా అమ్ములు అయితే మా పాప అండి, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఖాళీగానే ఉంటుంది. అయితే నేను శారీ వాళ్ళు కుడుతుంటే నేను కుడతానమ్మా అనుకుంటూ తనైతే ట్రై చేసిందండి. అయితే ఫస్ట్ వేరే క్లాత్ మీద కుట్టమంటే మళ్ళీ వేరే క్లాత్ అయితే ఇంట్రెస్ట్ ఉండదు కదా, నీట్గా కుట్టలేరు. అందుకనే స్టార్టింగే పట్టు చీర మీద అయితే కుట్టింది. నేను కింద పీకో చేసి ఇచ్చాను. పైన తనైతే హెమ్మింగ్ చేస్తుందండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా నీట్గా చేసింది. ముందు వైపు అయితే అసలు ఏం కొంచెం కూడా కనబడకుండా చాలా బాగా చేసిందండి. ముడతలు రాకుండా ఏం రాకుండా చాలా నీట్గా చేసింది. నేను కూడా పట్టు చీర అయితే కొంచెం భయంగా నీట్గా చేస్తారు కదా, వేరే క్లాత్లో అయితే అంత ఇంట్రెస్ట్గా కుట్టారు. అందుకని స్టార్టింగ్ అయినా కానీ పట్టు చీర ఇచ్చానండి కస్టమర్దే. కానీ చాలా బాగా చేసింది. అసలు ముందు వైపు అయితే కొంచెం కూడా ఏం హెమ్మింగ్ అనేది కనిపించకుండా బాగా చేసిందండి నీట్గా. తనైతే చీర ఫాల్ కుట్టుకుంటూ ఉంది, నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. బ్లౌజ్ కూడా వాళ్ళు కంప్యూటర్ వర్క్ చేయించుకున్నారండి. చీర అయితే ఈ కలర్ ఉంది, గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. పీకో కూడా కొంగులు అయితే కుట్టిందండి. కాకపోతే కొంచెం మిషన్ మీద కుట్టాలంటే కొంచెం భయపడుతుంది. ఇక్కడైతే చీర ఫాల్ కుట్టడం చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా కుట్టిందో. ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా కుట్టిందండి. కొంచెం ఆడపిల్లలకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది కదండి, అందుకే కుట్టడం అయితే నేర్పిస్తున్నాను. ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా కుట్టింది. ఆమె చీర ఫాల్ కుట్టే వరకు అయితే నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. అంత టైం పట్టింది ఆమెకి, గంటన్నర ఏమో కుట్టింది. నా బ్లౌజ్ అయిపోయి హెమ్మింగ్ అయిన వరకు కూడా కుట్టేసింది. ఇక ఫస్ట్ టైం కాబట్టి లేట్గానే కుట్టింది, అలవాటు అయితే ఫాస్ట్గానే కుడుతుంది. ఇక్కడైతే ఆ చీరది ఈ బ్లౌజ్ అండి, గ్రీన్ వచ్చింది బ్లౌజు. దాని మీద అయితే వీళ్ళు కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకున్నారు. వర్క్ కూడా నీట్గా ఉందండి. బ్లౌజ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ భుజాల మీద అయితే పోగులు బయటికి రాకుండా అలా స్టిచ్చింగ్ చేశానండి. హ్యాండ్స్కి అయితే వర్క్ వేయించుకోలేదు, బ్యాక్ ఫ్రంటే వేయించుకున్నారు. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కదా, అందుకే వర్క్ వేయించుకోలేదంట, హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నారు. బ్లౌజ్ అయితే ఫ్రంట్ క్రాస్ కటింగే పెట్టి స్టిచ్చింగ్ చేశానండి. వాళ్ళు అలానే చేయమన్నారు. బ్లౌజ్ కూడా చూడండి ఫినిషింగ్ మీకు నచ్చిందా? నా స్టిచ్చింగ్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సైడ్లకు అయితే ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. వర్లాక్ అయితే చేయలేదండి, చివరి వరకు కూడా ఒక స్టిచ్ చేసి అట్లా చిన్నగా కటింగ్స్ అయితే పెట్టాను పోగులు రాకుండా. వర్లాక్ మిషన్ అయితే త్వరలో అయితే కొనుక్కోవాలండి. వర్లాక్ మిషన్ కూడా కొనుక్కుంటే బ్లౌజులు కూడా చాలా ఫినిషింగ్ నీట్గా వస్తాయి. కస్టమర్స్ కూడా బాగా ఎక్కువగా వస్తారు కదా. అయినా కానీ నీట్గానే వచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.